నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మూసాపేటలో రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై విసురులు. పోచంపల్లి మండలంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్కే అన్న మాజీ మంత్రి హరీష్ రావు. పడాన్చర్లో బూత్ స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్. రైట్, డీటెయిల్స్ చూస్తే కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేటలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంపిపురి రాజుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇష్టం వచ్చిన హామీలు, చిల్లర మాటలు, ఉద్దర పనులు తప్ప గడిచిన 4.5 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడి తెచ్చే మాట, అభివృద్ధి చేసే మాటలు మాట్లాడిందా అంటే ఒక్కటి లేదని అన్నారు. రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. మూసాపేటలో కూకట్పల్లిలో కృష్ణారావు గారికి ఎట్లా అయితే ఆశీర్వాదం ఇచ్చారో అదే పద్ధతుల్లో లక్ష్మారెడ్డి గారికి కూడా ఆశీర్వదించండి. ఒక 10-12 సీట్లు మాకు అప్పచెప్పండి. సంవత్సరం లోపల ఈ దరిద్రమైన కాంగ్రెస్ ను, బీజేపీని కూకటి వేళ్లతో పెకిలించి అవతల పాడేద్దామనే మాట మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, పేరున ఇంత రాత్రైనా ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. आखिरी में मैं एक ही बात कहना चाहता हूं, हमारे जितने मन पोटी कांग्रेस तो लेने లేదు. ఇక్కడ కాంగ్రెస్ ఒక డమ్మీ అభ్యర్థి, ఈ ప్రాంతానికి పరిచయం లేని ఒక అభ్యర్థిని తీసుకొచ్చి బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన పోటీ పార్లమెంట్ లో ఉప్పల్లో ఫ్లైఓవర్ ఆగిపోయింది. కంటోన్మెంట్ లో రక్షణ శాఖ భూములు ఇవ్వరు, మెట్రోకి నయా పైసా ఇయ్యరు, ఇయ్యకపోయినా అడిగేవాడు లేడు. అదే రేపటి రోజున ఒక గట్టిగా మాట్లాడే ఒక నాయకుడు, గులాబీ కండువా కప్పుకున్న నాయకుడు మనకంటూ అండగా ఉంటే రేపు ఏ కుట్ర జరిగినా అడ్డుకోవచ్చు. నాకున్న విశ్వసనీయ సమాచారం, జూన్ 2 తర్వాత అయ్యే ముందు, అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చే ముందు 4,000, 2,000, 3,000 అని వేలం పాటలు వాడినట్టు మాట్లాడే ముందు ఆనాడు సోయి లేదా, బుద్ధి లేదా, ఆనాడు ఇంగిత జ్ఞానం లేదా, ఇష్టం వచ్చినట్టు హామీలు. గద్దెకెక్కిన తర్వాత ఇవాళ బీద అరుపులు. ఇంకొక మాట కూడా ఆలోచించండి. 4.5 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పోచంపల్లి మండలం పిలాయిపల్లి దేశ్ముఖి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు. రోడ్ చేసే కార్యక్రమం చేస్తాం. మనకు సంబంధించిన ఈ 48 ప్లాట్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీకు నిధులు తీసుకో, పైసలు ఇచ్చి ఇంద్రమిల్లు మొదలైనవి కదా. మీ అందరికి తెలుసా, 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టేలే కేసీఆర్. ఈ రోజు బస్సు ప్రయాణం, బస్సు ఎక్కి మాట్లాడుతుండు. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి. మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేస్తుండు. తెలంగాణ అంటే ఆయనే కాపాడుతున్నాడు. బుద్ధిమంతుడు దొరకడిగా. పద్ధతి ఎట్లుందంటే, ఒక నిమిషం వినండి, ఒక నిమిషం. పద్ధతి ఎట్లుందంటే, ఈ గ్యాస్ ఒక మాట్లాడద్దు, 2 నిమిషాలు. ఓపెనింగ్ లో 4 లక్షల ఇల్లు శాంక్షన్ చేసినాం. 4 లక్షల ఇల్లు 20,000 కోట్లతోటి ఇంద్రమిల్లు ఖమ్మంలో మొదలుపెట్టాం. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, మీరు కొంచెం ఆగాలి. ఇంద్రమిల్ అన్ని పనులు అవుతాయి. వాటర్ ప్లాంట్ కూడా వస్తుంది. ఓకే, సో వాటర్ ప్లాంట్ తొందరగా బిల్లు వచ్చిపోయిందా, వచ్చి చూసిపోయింది. వాటర్ ప్లాంట్ కూడా వస్తుంది. వాళ్ళు పెడతారు, వాళ్ళు పెట్టకపోతే మేము పెడతాం. ఏదో ఒకటి అన్ని జరగాల్సిందే. కొంచెం ఇంకా ముందు. ఓకే, పెద్ద ఎక్కువ లేట్ కాదు. సరే, ఏదేమైనప్పటికీ ఈ రోజు 16 ఊర్లు తిరగాలి. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ తో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం కార్నర్ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ ప్రాజెక్టులు కట్టింది, పనులు చేసింది తామని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గౌరవెల్లి ప్రాజెక్టుకు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ప్రాజెక్టును పూర్తి చేశామని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా దొందేనని, ఇద్దరు రైతు వ్యతిరేకులేనని విమర్శించారు. ఒకరిని ఎంపీ చేయడానికో
ఒకరిని అధికారంలో కూర్చోబెట్టడానికో కాదు, ఇది తెలంగాణ భవిష్యత్తును, తెలంగాణ తలరాతల్ని మార్చే ఎన్నిక. ఇప్పుడే వినోదన్న చెప్పిండు, ఈ జూన్ వస్తే తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. మరి 10 ఏళ్ళు అయ్యే సందర్భంగా ఆ రోజు పెద్దలు హైదరాబాద్ ను 10 ఏళ్ళు ఉమ్మడి క్యాపిటల్ గా పెట్టారు. మరి ఇప్పుడు మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చంద్రబాబు నాయుడు ఇంకా కొంతమంది కుట్రలు చేస్తా ఉన్నారు. మరి ఈ తెలంగాణ హైదరాబాద్ రెడ్డి ఈ కాంగ్రెస్ నాయకులు నేను అడుగుతున్న అక్క జిల్లాలను ఏమైతుంది? ఈ మధ్య ఇంకో మాట అన్నారు, మేం గెలిస్తే కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తామన్నారు. వచ్చిందా? ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యం ఏందో వచ్చినాం. ఇంత కాలువ తవ్వితే పొలాలకు నీళ్ళు వచ్చేది పార్టీ కాంగ్రెస్ పార్టీ. గట్లయితేనే ఇవన్నీ వస్తాయి. ఏ పని కూడా చేయలే. మరి అటువంటి బీజేపీకి ఓటేద్దామా? దయచేసి ఆలోచించండి. పోయినసారి అంటే ఏదో వేసినాం, ఇవాళ మళ్ళా మోసపోవద్దు. కాంగ్రెస్ మోటార్ కాలలే, కాంగ్రెస్ కూడా వచ్చిండు, మళ్ళీ మోటార్లు కాలడు మోపైంది. మోటార్ కాలితే 10,000 మీద పట్టలేమా? మనకు 10,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. నేను అడుగుతున్నా, కేసీఆర్ ఉండగా వచ్చిన తర్వాత లంబాడీలకు కనీసం మంత్రి పదవి కూడా ఇయ్యలే. ఇలా 10% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్. తండాలు గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్. కేసీఆర్ కి ఇయ్యండి, ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి పోరాటం మీ పక్షాన అది వచ్చేటట్టు చూస్తామని. పటాన్చెరు పట్టణ కేంద్రంలో జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ బూత్ స్థాయి సమావేశంలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ ప్రభాకర్, అమీన్పూర్ జెడ్పీటీసీ గంగుల సుధాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. మన ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని ఎమ్మెల్యే అన్నారు. తప్పకుండా రేపు రాబోయే వెంకటరామరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో మొట్టమొదటి గెలిచేసి ఎలక్షన్ కేసీఆర్ గారికి పటాన్చెరు నియోజకవర్గం నుంచి 50,000 మెజారిటీ ఇచ్చి కేసీఆర్ గిఫ్ట్గా పంపించినట్టయితే నాకు తోడులాగా ఈ నియోజకవర్గాన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు ఏ విధంగా రేపటిగా 8 తారీఖు మాత్రము ఒకటి కేసీఆర్ గారి సభ ఉన్నది. ఆ సభను విజయవంతం చేయడానికి ఆ ఒక్కరోజు సాయంత్రం 5 మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వచ్చినట్టయితే బ్రహ్మాండంగా దాన్ని ఆ మీటింగ్ సెక్షన్ చేసి మన ప్రాంతంలో కేసీఆర్ గారికి దర్శాత్రం మనకి బ్రహ్మాండమైన సర్కిల్ మీటింగ్ చేసుకునే దాని సభ్యులకు వేదిక పైన హాజరైన పెద్దలందరికీ పేరు పేరున నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. న్యూఢిల్లీ కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 26 జిల్లాల ఎన్నికల సాధారణ వ్యయ పోలీస్ పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాజమహేంద్రవరంలో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి కలెక్టర్, ఎస్పీ, 6 ఎన్నికల పరిశీలకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు అనుగుణంగా ఏర్పాట్లు చేశారని తెలిపారు. 1577 పోలింగ్ కేంద్రాల వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదనపు పోలీస్ బలగాలను కేటాయించాలని కోరారు. What are the information which has been distributed so far? 21% criminal antecedents are also being published. Yes, sir. Today it is published. The candidate has to submit, sir. Today it has been published. The candidate has to submit, sir. First publishing. And there are 375 critical police stations as per vulnerable mapping exercise done by the district administration. There is no vulnerable packet, sir. And all the 1577 police stations will be covered by webcasting. Only one issue I want to mention, sir. There is a shortage of regular police manpower, and this has been discussed with the collector and static surveillance teams. They are in place. We have checked them, and recently 2.4 crores SST a team at Gopalapuram it made a seizure of big seizure of 2.4 crores in cash. And so home voting yesterday it has taken place, and only 14 persons remain for the second round. Otherwise, 1268 out of 1306 they voted in the first round of home voting. Personally, going on, sir. Polling personnel already first randomization and second randomization is completed, sir.
One training is also completed, sir. The second training is scheduled on 6th and 8th, sir, along with the voter facilitation center in the training center, sir. Coming to the EVM, sir, we have sufficient EVMs and commissioning is also going on, sir. Today, we are running 15 checkposts in addition to the SSPs and FSPs. So far, citizens are also good. Thank you, sir. Be available in the district administration also. This will the printed form. So please go through those literature and personally try to interact. ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రాతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ 77 మంది హోమ్ ఓటింగ్ 12D ఫారం ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ బాలయోగి అన్నారు. అమలాపురంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ తన తండ్రి బాలయోగి ఆశయ సాధనకు కష్టపడి పనిచేస్తానని, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ముందు అధికారంకి వచ్చే ముందు పోలవరం అన్నారు, అమరావతి అన్నారు, సంక్షేమం అన్నారు, నవరత్నాలు అన్నారు. కానీ అధికారంకి వచ్చిన తర్వాత మాత్రం వీటి గురించి పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. మీరు చూస్తున్నారు, మన పార్లమెంట్ పరిధిలోని కూడా అభివృద్ధి అయితే మనం చూస్తే ఎక్కడ కూడా పూర్తి కాలేని విషయం. ఆనాడు మీరు కూడా రైల్వే లైన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా ఈ రైల్వే లైన్ గురించి 5 సంవత్సరాలు పార్లమెంట్లోని కూడా ఇక్కడ ఉన్న ఎంపీ కూడా మాట్లాడలేని పరిస్థితి. అలాగే కూడా దాని గురించి ఎటువంటిది స్టేట్ కూడా ఇవ్వాల్సిన మ్యాచింగ్ షేర్ కూడా ఇప్పుడు దాకా ఇవ్వలేదు. కానీ మీరు ముందుకు వచ్చి మీరు ఇవ్వాలి అంటే చాలాసార్లు ఈ 5 సంవత్సరాల్లోని వాళ్ళ ఫిజికల్ బిల్లోని కూడా మన అమలాపురం, కోనసీమ ఇవన్నీ కూడా ఆనాడు కట్టినవే, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. మరి ఈ 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఇదే ప్రజలు తెలియజేసుకున్నాం. మేము ఒక్కటే వాళ్ళ ప్రజలందరూ తెలియజేస్తాం. మీరు రేపన్నాడు ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులకి మీరు సహకరించండి. రేపు అధికారం వచ్చిన తర్వాత మీ గ్రామమైన, మండలమైన, నియోజకవర్గం, పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఇష్యూకి మేము పరిష్కారం చూపిస్తామని కూడా ప్రజలందరికీ తెలియజేస్తాం. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ ఫీల్డ్ లో దీక్షిత్ రెడ్డి, సాయిబాబు, మనోహర్ రెడ్డి, గోవర్ధన్ కలిసి ఏర్పాటు చేసిన బాల్స్ అండ్ బంప్స్ పిల్లలకి వినోదాన్ని కలిగించే ప్లే గ్రౌండ్స్, చెస్ మరియు మినీ ఫంక్షన్ హాల్ను శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందార నరసింహగౌడ్ హాజరు ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ వేసవి కాలంలో పిల్లలకి వినోదాన్ని కలిగించడానికి పేద మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరలో సేవలు అందిస్తున్నామని తెలిపారు. కౌన్సిలర్ ఏనుగు కవిత శ్రీనివాసరెడ్డి, అమీన్పూర్ మాజీ ఇన్ఛార్జ్ సర్పంచ్ మధ్య చంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళకి ఏంటంటే విజ్ఞానము మరియు ఇంటి దగ్గర పేరెంట్స్కి మరీ ఇబ్బంది కలిగించకుండా 1 గంట పేరెంట్స్కి ఆట విడుపు, పిల్లలకి విజ్ఞానం సరిగ్గా వచ్చేటట్టు ఇది ప్లాన్ చేసామండి. ఇది ఏంటంటే కొత్త ఆలోచన. మేము నలుగురం కలిపి ఈరోజు ఈ కొత్తగా ఎందుకు ఆలోచించామంటే పేరెంట్స్కి కూడా కొంత టైము, పిల్లలకు కూడా కొంత విజ్ఞానాన్ని అందించడానికి డబ్బు ప్రధానం కాదండి మా ఉద్దేశం. కొత్తగా ఆలోచించాము. ఈ ఏరియా డెవలప్ అయింది. ఈ ఏరియా డెవలప్ అయిన దానికి మనం కూడా కొత్తగా ఏదైనా ఆలోచించి పెద్దలకి, పిల్లలకి అందరికీ అందుబాటులో, అందరూ ఆట విడుపుగా ఉండేటట్టు ప్లాన్ చేసామండి. ఇది ఒక చిన్న పిల్లల ఫంక్షన్ ప్లే ఏరియా అండి. దీంతోపాటు చిన్న 6వ తరగతి ఆదరించండి, మమ్మల్ని మీరు ఆదరిస్తారనే ఉద్దేశంతో మేము నలుగురం కొత్తగా ప్రయత్నిస్తామండి. దయచేసి అందరూ ఆదరించండి. పేరెంట్స్ అందరికీ పిల్లల్ని ఎక్కడ వదిలేసిన సెక్యూరిటీ అనేది పెద్ద ప్రాబ్లంగా ఫీల్ అవుతామండి. ఇక్కడ మన దగ్గర అన్ని సెక్యూరిటీ కెమెరాస్ ఆల్ యాంగిల్స్లో ఎనేబుల్ చేసి పెట్టాం. దానివల్ల పిల్లల గురించి మీరు వర్రీ అవ్వాల్సిన శ్రీనివాస్ అన్న టీం అందరికీ చాలా సంతోషం. ఇది మంచి కాన్సెప్ట్. ఈ ఏరియాలో ఈ కాన్సెప్ట్ అనేది లేదు. ఇది మంచి నడుస్తుంది. దీన్ని పిల్లలందరూ ఉపయోగించుకుంటారు. సమ్మర్ క్యాంప్లో కానీ, నెక్స్ట్ ఏమైనా బర్త్డే పార్టీస్ కానీ అలాంటివి. వీటికి అన్నిటికీ మేము 100% సహకరిస్తామని కోరుకుంటున్నాను. నన్ను ఇన్వైట్ చేసిన మిత్రుడు సాయి అన్నకి మరొకసారి ధన్యవాదాలు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం ధర్మారావుపేట గ్రామంలో శ్రీ బీరన్న దేవుని పెద్ద పండుగ ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం పోషమ్మ బోనాలు సమర్పించారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం మల్లికార్జున యాదవ్ సంఘం ధర్మారావుపేట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దగోల ముత్యాల కుమార్, అధ్యక్షులు సిల్వేరి రమేష్, ఉపాధ్యక్షులు పార్వతి, పెద్ద మల్లేష్, కమిటీ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంచిగా రావాలని చెప్పి ఆ దేవుని వేడుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరూ సహకరించుకొని ఒకరికొకరు అతిపత్తాలు లేకుండా మంచి కోరుకుంటున్నాం. ఇక మనం తెలుసుకు పెద్దగల కుమార్, ముత్యాల కుమార్ యాదవ్ పెద్దలు, మన సిల్వేర్ రమేష్, ప్రెసిడెంట్ యాదవ్, మన చింతల గట్టన్న, మన ఈ పర్వత మల్లేష్ గారు అందరం కలిసి గావు పిల్లమట్టుడు, సర్వేసుడు ఇళ్ళల్లో ఈ కార్యక్రమాలన్నీ మా మళ్ళీ బుధవారం వరకు నాగేలిపట్నం ఇవన్నీ కలిసి మా యాదవ్లో ఎంత గొర్రెలు గురించి మేము కాసేటి చేసేటి వెనకడ ఎట్టెట్లా ఉన్నాయో ఆ ప్రకారంతో చేసుకుంటామని పాలని పోసుకొని బేస్తా ఉన్నాడు. ఎందుకనంటే మా యాదవుల కోసం, అందరి కోసం, ఈ ఊరు కోసం కూడా, ఊరు కూడా బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పి దేవునికి మేము కూడా సేవ చేయడం జరుగుతుంది. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరు సేవ చేయాలని చెప్పి అందరినీ మేము కోరుకుంటూ ఈ దేవుడు అందరి సెలవు చూడాలి అని చెప్పి వేడుకుంటూ ఇది 5 సంవత్సరాలకు ఒకసారి మేము జరుపుకుంటున్నాం. ఈ 5 సంవత్సరాలకు ఒకసారి బీరన్న పండుగని జరుపుకుంటున్నాం. ఇది ఒక మేము యాదవులే. శుక్రవారం భువనగిరి మున్సిపల్ పట్టణంలోని జామ్ మజీద్, షియా మజీద్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ ఓటు అభ్యర్థించారు. బర్రె జహంగీర్ మాట్లాడుతూ గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 4% రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా పేద ముస్లింలు ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారని, కేసీఆర్ ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని, బీజేపీ సైతం ముస్లిం సోదరులకు ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించలేదని ఆరోపించారు. వివిధ మసీదులో భాగంగా జామా మసీదు కార్యక్రమంలో భాగంగా ముస్లిం సోదరులందరినీ కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారికి చేయి గుర్తు మీద ఓటేయాలని అభ్యర్థించడం జరిగింది. ముఖ్యంగా ముస్లిం సోదరులంతా కూడా వారి బాధను వ్యక్తం చేస్తూ ఈ దేశంలో మతతత్వవాదాన్ని, ఫాసిస్టు విధానాలతోని ముస్లింలకు వ్యతిరేకంగా, ఎస్సీలకు వ్యతిరేకంగా అనేక రకాల చట్టాలను లౌకిక దేశమైనటువంటి, సెక్యులర్ దేశమైనటువంటి భారతదేశాన్ని మతతత్వ దేశంగా పెంచి పోషిస్తున్నటువంటి నరేంద్ర మోడీకి హటావో దేశ్ బచావో, కాంగ్రెస్ లావో దేశ్ బచావో అన్నటువంటి నినాదాన్ని స్వయంగా ముస్లిం మైనార్టీ సోదరులంతా కూడా మాకు అప్పీల్ చేయడం జరుగుతుంది. ఇటువంటి సంవిధానం, భారత రాజ్యాంగాన్ని మార్చంగా మనమంతా కూడా రాహుల్ గాంధీ గారితో చేయగలిగిన అవసరం ఉంది. ప్రాణాలకు తెగించి ఎండారక వాననక మరి ఈ దేశం పనిచేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ పార్లమెంటంగా ఈ రోజు ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి భువనగిరి పార్లమెంట్ గోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా మద్దతు ఇచ్చి మమ్మల్ని అందరూ కూడా భువనగిరిలో కుల మతాలకు అతీతంగా మొన్న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా పౌర సంఘం కన్వీనర్ దూసరపల్లి రమణరాజ్ కాకినాడ జిల్లా పౌర సంబంధాధికారికి కలెక్టరేట్ మీడియా సెంటర్లో కలిసి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు. పాత్రికేయులకు, ఉద్యోగులకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమణరాజ్ మాట్లాడుతూ ప్రజలకు, పత్రికలకు, పాత్రికేయులకు వారధిగా ఉండే పౌర సంబంధాల శాఖ సేవలు ప్రగతికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా ఈ రోజున ప్రజలకి, పత్రికలకి, పాత్రికేయులకి వారధిగా ఉండేటువంటి జిల్లా పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగార్జున గారికి శుభాకాంక్షలు తెలియజేసి ఉద్యోగులకి, పాత్రికేయులకి అందరికీ కూడా అభినందనలు పౌర సంక్షేమ సంఘం తెలియజేయడం జరిగింది. ఈ పత్రికా స్వేచ్ఛ అనేటువంటిది ఉంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఈ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే భారత రాజ్యాంగాన్ని అందరూ కూడా ఆచరించేటువంటి వాతావరణానికి ఉండాలి. కష్టపడి విషయాలు వెలుగులో తెచ్చేటువంటి పాత్రికేయులకి భద్రత ఉండేటువంటి అవకాశాలు ఉండాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం కోరుకుంటాం. మెదక్ ఎంపీ సీట్ మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని టీఆర్ఎస్ పార్టీ నాయకులు తూప్రాన్ మండలం జెడ్పీటీసీ బసవనగారి రాణి సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు. తూప్రాన్ మండలంలోని దాతరపల్లి, గండ్రేడ్పల్లి గ్రామాలలో పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి పార్టీ కరపత్రాలను పంచుతూ కారు గుర్తు కోటు వేయాలని అభ్యర్థించారు. ఖర్చు చేయడానికి, వాళ్ళకు ఉపాధి కల్పించడానికి ఇలాంటి మద్దతు మన పిల్లలకు కానీ మనకు కానీ ఇస్తలేరు. కాబట్టి మీరు అందరూ గ్రహించి
మరి భారీ మొత్తంలో ఇక్కడ గుండెడపల్లి గ్రామంలో ప్రధానంగా ఎక్కువ కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతుదారులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మా పక్కనే ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా మరి కళ్యాణ లక్ష్మి 1 లక్షతో పాటు తులం మంగళం ఇస్తాడు కింద మరి ఇవన్నీ ఇయ్యలేడు కాబట్టి ఆయన గుణపాఠం చెప్పాలంటే మన ఎంపీగా మన వెంకటరామరెడ్డిని మన గుణపాల నుంచి అత్యంత చేసిండు ఇప్పుడు గెలిస్తే కూడా 4,000 చేస్తానండి కానీ ఆయన గెలలేడు మరి ఇప్పుడు గెలిచిన ఏమన్నాడు నేను రాగానే 4,000 ఇస్తా పెద్దమ్మ తల్లి ఇనుండి అలా రైతు బంధు ఇస్తా రైతు బీమా ఇస్తా 2 లక్షలు రుణమాఫీ చేస్తా డిసెంబర్తో డేట్తో ఇస్తాగా చెప్పిండు మరి ఏం చేసిండు కాబట్టి కాంగ్రెస్ వస్తే ఒకటి అడగాలి మీరు ఏం అడగాలి అయ్యా మీరు 4,000 పింఛనేరి మీకు చేతి గుర్తు కొట్టేస్తాం ఖచ్చితంగా మా పిల్లల్ని కూడా ఇస్తాం మా ఇంట్లో తిరిగే మా మగన్ని కూడా మేము ఏం పడి ఇస్తాం అని చెప్పాలి అదే చెప్తున్నా. సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ 13వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జహీరాబాద్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ను భారీ మేరతో గెలిపించారని అన్నారు. ఇంత అభివృద్ధి మేము ఒకటే అడుగుతున్నాం. మేము ఆందోళన జోగిపేట మున్సిపల్లో అభివృద్ధి కాబోతా ఉన్నది. మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. మా ప్రభుత్వం ఖచ్చితంగా ఏవైతే హామీలు ఇచ్చిర్రో 6 గ్యారంటీల పథకాల్లో 4 గ్యారంటీ పథకాలు అమలైపోయినాయి. ఇక కేవలం 2 గ్యారంటీ పథకాలు ఉన్నాయి. వాటిని కూడా ఈ ఎలక్షన్ కోడ్ కాగానే ఖచ్చితంగా మేము నెరవేరుస్తాము. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఖచ్చితంగా అది నెరవేరుస్తుంది. మా ప్రియతమ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ రైతులకు చేయబోతా ఉన్నది. రైతులందరూ కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా లాభపడతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మా దామోదర నరసింహ గారు జోగిపేటను బొమ్మరిల్లుగా చేయబోతా ఉన్నారు. 2 సార్లు కేసీఆర్ గారు వచ్చి బొమ్మరిల్లు చేస్తాను. ఇంతవరకు బొమ్మరిల్లు కాదు కదా ఆందోళన జోగిపేటను భ్రష్టు పట్టించారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. ఆ గొంగడిని తులిపి మనమందరం కూడా ఎండి మరి బయటకు తీసుకొచ్చి అభివృద్ధి చేసే ప్రయత్నంలో దామోదర నరసింహ గారు ముందుకు వచ్చి శంకుస్థాపన చేసిర్రు. అభివృద్ధి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము ఓటు ఎట్లా అడుగుతున్నామంటే మేము అభివృద్ధి చేస్తాం. మా ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు ఓటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున సురేష్ షెట్కర్ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించి మా ద్వారా మేము లోకల్ ఉన్న నాయకుల ద్వారా మీరు పనులు చేసుకోవాల్సిగా కోరుకుంటూ ఆడపడుచులకు అన్నదమ్ముల కజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు. అనేక అక్రమాలకు పాల్పడుతూ ప్రజల భూములు ఆక్రమించుకున్న ఈనాడు దినపత్రిక ఎన్డీ రామోజీరావుపై తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశానని ఆల్ ఇండియా బాక్వర్డ్స్ పీపుల్ సునామీ పార్టీ అధ్యక్షులు భూపాల్ రెడ్డి గౌడ్ తెలిపారు. హైదరాబాద్ సోమజ్గూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ దేశంలో అవినీతి పార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీలకు 70 సంవత్సరాల నుండి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. 76 ఏళ్ల తర్వాత కూడా మీరు నీళ్ళు ఇవ్వలేదు. 76 ఏళ్ల తర్వాత మీరు కరెంట్ ఇవ్వలేదు. పైసలు తీసుకొని మీ మేనిఫెస్టో ఏముంది చెప్పండి సార్, మీరు ఏం చేస్తారు? మేమా ఈ చాలా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి నేను మేనిఫెస్టోనే ఇస్తాను. 989 తారీఖులో మేనిఫెస్టో మేము చాలా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, కరప్టెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళకు కఠినమైన శిక్షలు ఇస్తాను. తల్లిదండ్రులను కొట్ట ఉరి శిక్ష ఇస్తాం. ఆ తర్వాత దావుదీ ప్రయాణం పట్టుకొస్తాం పాకిస్తాన్. ఈ చచ్చిపోయింది కాలేదు, ఏం రావలేదు అన్ని మాటలు కానీ ఎవరు చెప్పి అడుగు చచ్చిపోయింది రావలేదు కానీ అంతా అట్లా పుకార్లు లేపుతున్నారు. నాలాంటి ఎవడో పట్టుకొస్తానంటే వాడు వచ్చిందని పుకార్లు లేపుతున్నారు. వీళ్ళను విజయం వల్లే పట్టుకొస్తారు, అందరినీ పట్టుకొస్తారు. విదేశాలలో ఇప్పుడు దాచుకున్న పైసలు అన్నీ పట్టుకొస్తారు. నేను కాంటాక్ట్ చేస్తున్నా. ఆ సికింద్రాబాద్ పార్లమెంటు నాకు ఎలక్షన్ కమిషను రింగ్ కామన్ పిటిషన్ కామన్ సింబల్ అలాట్ చేస్తుంది. నేను ముఖ్యంగా బీసీలకు రాజ్యాధికారం లేదు. ఇక్కడ ఏమేమి సమస్యలు గుర్తించారు? సికింద్రాబాద్లో ఏమేమి సమస్యలు గుర్తించారు? నియోజకవర్గం చాలా సమస్యలు ఉన్నాయండి. మీరు ఇటు ఊరి కూకట్పల్లి ఆ ఏరియా
కొన్ని ఏరియాలలో డ్రైనేజ్ లేదు, 40 అంతస్తుల పర్మిషన్, విపరీతమైన ఇదివరకు వస్తువుల మీద ఎంఆర్పి ఉండేది, ఇప్పుడు ఎంఆర్పి లేదు. ఇప్పుడు ఎంఆర్పి ఉంది, దాంట్లో మేము 50% డిస్కౌంట్ ఇస్తున్నాం. వారి 50% డిస్కౌంట్ ఇస్తున్నామంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నాం? అంత దొంగ వ్యాపారాలు ఎక్కువైపోయింది, చిల్లర వ్యాపారాలు ఎక్కువైపోయింది. ఆ తర్వాత పాలు డూప్లికేటు, ఆ తర్వాత ఏది చూసినా అన్ని డూప్లికేటే, ఉప్పు పప్పు అన్నీ డూప్లికేటే, ఏది కూడా సరిగా ఇవ్వట్లేదు, అన్ని రేట్లు పెంచుతున్నారు. 76 ఏళ్ళకు మేనిఫెస్టో ఏముంది సార్? ఇప్పుడు గెలిస్తే ఏం లేదు. మేనిఫెస్టో ఎన్ని ఆదిలాబాద్ జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార నిమిత్తం రాహుల్ గాంధీ రానున్న దృష్ట్యా మంత్రి సీతక్క వేదికను పరిశీలించి అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పేరు పేరున నమస్కారాలు. మా ప్రియతమ నాయకుడు కాబోయే ప్రధానమంత్రి త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి అసమాన పోరాట యోధుడి యొక్క మరి భారీ బహిరంగ సభ నిర్మల్ జిల్లా కేంద్రంగా 5వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు మరి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మరి మూదోల్ కానీ, ఖానాపూర్ కానీ, నిర్మల్ కానీ, మరి అదేవిధంగా కొంత బోతు నుంచి కూడా ఇక్కడికి జన సమీకరణ మేము చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈసారి జరుగుతున్న రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా ఆశీర్వదించాల్సిందిగా పేరు పేరున కోరుకుంటూ రేపు జరగబోతున్నటువంటి 5వ తారీఖు నాడు 10 గంటలకు జరుగుతున్నటువంటి నిర్మల్ కలెక్టరేట్ రహదారిలో మరి ఈ యొక్క సభస్థలిని ఈరోజు మేము పరిశీలించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి రాహుల్ గాంధీ గారి యొక్క భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అందరికీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మూసాపేటలో రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై విసురులు. పోచంపల్లి మండలంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్కే అన్న మాజీ మంత్రి హరీష్ రావు. పడాన్చర్లో బూత్ స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్. ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.